ఆకాశవాణిలో నాగసూరి బాణి సిగ్నేచర్ ట్యూన్ సంకేత సరాగం 13వ భాగం 24/4/24 గుక్క తిప్పుకోనివ్వని ఆ రెండేళ్ళు డబ్బు మంచి సేవకుడు సర్వెంట్, అంతేకాదు చెడ్డ యజమాని అని కూడా అనడం అందరికీ తెలుసు. టెక్నాలజీ కూడా అలాంటి. జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎన్నో లాభాలు, అప్రమత్తంగా ఉంటే ఎన్నో అనర్థం. ఈ శీర్షికలో ఏం రాయాలి అనే ప్రశ్న ఒకసారి ఎదురవుతుంది. ఆలోచిస్తున్నప్పుడు ఫేస్బుక్ మెమరీ ఒకటి గుర్తు చేసి, అది 2017 ఆగస్టు 19. తిరుపతి ఆకాశవాణి కేంద్ర నిర్దేశకుడుగా నేను చేరి 1 ఏడాది అయిన సందర్భంగా ఉద్యోగపరంగా ఆ కాల వ్యవధిలో నా పర్యవేక్షణలో జరిగిన ముఖ్య విశేషాల జాబితా వంటిదే. దాంతోపాటు 30 ఫోటోలు, నా వరకు 10 నిమిషాల్లో 1 సంవత్సరపు ఉద్యోగ జీవితం ఒక మోంటేజిలాగా కదిలిపోయింది. మరి నా అనుభూతి ఈసారి మీతో పంచుకోండి. మద్రాసు ఆకాశవాణిలో 2016 ఆగస్టులో ఒకేసారి 9 మందికి నాతో సహా పదోన్నతి లభించి, నిజానికి చాలామంది అక్కడే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. మేమిద్దరం, నేను మా శ్రీమతి లడాఖ్కు ఎల్టీసీ మీద తిరిగి వచ్చిన రోజున బదిలీ ఆర్డర్ వచ్చింది. దాదాపు అంటే అదే తేదీలో మా అమ్మ గౌరమ్మ కాలం చేసిన రోజు. హిందూపురం వెళ్ళి తిరిగి వచ్చిన పిమ్మట తిరుపతిలో చేరిపోవాలనుకున్నారు. ట్రాన్స్ఫర్ అలవెన్స్ ఇస్తే 2 రోజుల్లో ప్రయాణం కాగలనని చెప్పి 2016 ఆగస్టు 18న రిలీవ్ అయ్యాం. మిగతా మిత్రులతో కొద్దిగా చలనం మొదలై బదిలీకి లభించే సెలవులు కూడా వినియోగించుకోకూడదు. ఉదయం రైల్లో మద్రాసు నుండి బయలుదేరి 10:30కు తిరుపతి ఆకాశవాణిలో చేరా. నిజానికి త్వరగా నన్ను తిరుపతి పంపాలని ఢిల్లీ అధికారులు చూస్తున్నారు. కారణం ఏమిటంటే, హిందీ అధికార భాష అమలు గురించి ఒక పార్లమెంటరీ బృందం తిరుపతిలో ఆకాశవాణితో సహా కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయబోవడం కనుక అర్జెంటుగా తిరుపతికే ఆకాశవాణికి డైరెక్టరుగా ఓ వ్యక్తి వెళ్ళాలి. అలా మొదలైన హడావిడి 2 ఏళ్ల పాటు ఒక జాతరలా నడిచింది. కార్యక్రమాలను ప్రణాళిక చేయటం, రూపొందించడం, శ్రోతల అవసరాలకు తగినట్లుగా మార్పులు చేయటం, వాటికి ప్రచారం, గుర్తింపు కలిగించి వీలైతే కొంత ఆదాయం రాబట్టడం నా ప్రధాన స్రవంతి బాధ్యత. రికార్డు చేయటం, ప్రసారం చేయటం, ఇతర కేంద్రాలతో అనుసంధానించడం వంటి విషయాలు ఇంజనీరింగ్ విభాగం తోడ్పాటు చాలా కీలకం. ఈ 2 విభాగాలకు ప్రోగ్రామ్ హెడ్, ఇంజనీరింగ్ హెడ్ అంటారు. వీరిలో ఒకరు సీనియర్ కేంద్ర అధిపతిగా కూడా ఉంటారు. తిరుపతిలో ఉన్న 2 ఏళ్లు నేనే ప్రోగ్రామ్ హెడ్ ఆఫ్ ఆఫీస్గా విధులు నిర్వర్తించి, తొలి బాధ్యత శ్రోతల ఫలితాలను ఇస్తే, 2వది పాలనా పరంగా దోహదం పడి, ఇంతకు ముందు పేర్కొన్న పార్లమెంటరీ కమిటీ పర్యటన 2వ బాధ్యత కిందకి వచ్చి, ఒకే సంవత్సర కాలంలో ముఖ్యమైన విజయాలు సుమారు 25 దాకా ఉన్నది. ఆ ఫేస్బుక్ మెసేజ్లో వివరంగా కాకుండా వీక్షణంగా చూద్దాం. తిరుపతి వంటి లోకల్ రేడియో స్టేషన్లో మధ్యాహ్నం పూట బొంబాయి నుంచి హిందీ కార్యక్రమాలను వివిధ భారతి నుంచి రిలే చేసేవారు. అయితే తిరుపతి కేంద్రంలో సుప్రభాతం కారణంగా ఒక 3 గంటల పాటు అనౌన్సర్ సేవలు అదనంగా పొందే వీలు గమనించి మధ్యాహ్నం పూట తెలుగు కార్యక్రమాల నిధి విప్పించారు. అదనపు ఖర్చు పెరగకుండా చూస్తారు. తర్వాత సంవత్సరాలు మిగతా కేంద్రాలు అదే విధానం ఒక పాలసీగా అనుసరించడం ఒక తృప్తి. అలాగే తిరుపతి ఆకాశవాణిలో తెల్లారుజామున 3 గంటల నుంచి 3 గంటల
పొరపాటు తిరుమల గుడి నుండి ప్రభాత సుప్రభాతం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలతో పాటు మద్రాసులో కూడా ఎంతోమంది వింటారు. కానీ ఫీడ్బ్యాక్ ఎక్కడ లేదు. వివరమైన సాధికారమైన అభిప్రాయాలు అవసరం. ఈ కార్యక్రమం శ్రోతలను రేడియో పిలుపు ద్వారా ఆహ్వానించి మా ప్రాంగణంలో నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఒక 50-60 మంది దాకా శ్రోతలు స్వచ్ఛందంగా రావడం, అభిప్రాయాలు చెప్పడం విశేషం. 1983 తర్వాత 2017 తిరుపతిలో జనవరి 3-7 మధ్య ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు. ఇది సైన్స్ సంబంధించిన ప్రతి ఏటా వేర్వేరు నగరాల్లో జరిగే సంఘటన. ఈ అతిపెద్ద విశేష సమావేశాలు ఆధారంగా దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాల కార్యక్రమం రూపొందించి తిరుపతి కేంద్రం ఇవ్వాలి. విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన సహోద్యోగుల తోడ్పాటుతో విజయవంతంగా చేశారు. 2017 నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తోడ్పాటు స్థానిక గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సహాయంతో మెడికల్ క్యాంపును ఆకాశవాణి నిర్వహించి దీనికి డాక్టర్ కృష్ణ ప్రశాంతి ఇచ్చిన సహకారం విలువై. అలాగే ఇంజనీరింగ్ మిత్రుడు నిరంజన్ రెడ్డి తోడ్పాటు కూడా ముఖ్యం. తిరుమల బ్రహ్మోత్సవాల రన్నింగ్ కామెంటరీ వ్యవధిని పెంచడం, ఆ కామెంటరీ కార్యక్రమం ఇతర కేంద్రాల ద్వారా ప్రసారమయ్యేట్టు కూడా చూశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వరల్డ్ రేడియో డే, ప్రపంచ మహిళా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వాటి నిర్వహణలో ప్రొఫెసర్ బిఎన్ నీలిమ, ప్రొఫెసర్ పి విజయలక్ష్మి గారుల తోడ్పాటు ముఖ్యమైంది. 2017 ఆగస్టు 15 అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుపతిలో జాతీయ పతాకం ఎగరేసి ఈ ఉత్సవంపై తిరుపతి ఆకాశవాణి అన్ని తెలుగు కేంద్రాల ప్రత్యక్ష ప్రసారం ఇచ్చి మిత్రుడు నంది వెలుగు ముక్తేశ్వరరావు, పివి రంగనాయకు ఆ రోజు ఆకాశవాణి కామెంటేటర్. ప్రతి నెల రండి చూసొద్దాం తారామండల్ అనే స్టార్ గేజింగ్ కార్యక్రమాన్ని ఆకాశవాణి తిరుపతి కేంద్రం రీజనల్ సైన్స్ సెంటర్లో ప్రత్యక్ష ప్రసారంగా నిర్వహించి దీనికి మణిగండన్, అతని సిబ్బంది తోడ్పాటు విశేషం. ఆసక్తి ఉన్న శ్రోతలు పిల్లలతో ఈ విభిన్నమైన కార్యక్రమం చాలా విలువ. ఎంతోమంది అభినందించి అలాంటి ప్రయత్నాలు తెలుగు రేడియోలో జరగడం అదే ప్రథమని డాక్టర్ టిఎస్ గోపాలకృష్ణ శ్లాఘించారు. దీనికి విశేష గౌరవం కూడా దక్కింది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాండలికంలో కథలు వినిపించే పిల్లల చెంత కథల పండు 2017 మార్చి 10వ తేదీ బైరాగి పట్టణలోని మహాత్మాగాంధీ మున్సిపల్ స్కూల్లో ఆకాశవాణి నిర్వహించి నలుగురు కథకులు పాల్గొన్న ఈ కార్యక్రమం పిల్లలు స్పందించిన తీరు గొప్పది. శివరాత్రి సందర్భంగా తెలుగులో ప్రఖ్యాతులై శివ కవులు కొంతమందిని శివుడు వృషభేశ్వరుడి సమక్షంలో కొలువు తీరితే అనే ఆలోచనతో పద్య సాహిత్య కార్యక్రమం 6-7 మంది పండితులతో గంట కార్యక్రమం తిరుపతి కేంద్రం అన్ని కేంద్రాలకు కోసం రూపొందించి వెటరినరీ కళాశాలలు కవితా సేద్యం పేరుతో ఆకాశవాణి కవి సమ్మేళనాన్ని నిర్వహించి విలక్షణంగా జీఎస్టీ విధానాన్ని అప్పుడప్పుడే ప్రారంభించి అవగాహన కలిగించడానికి మంచి కార్యక్రమాలు తిరుపతి కేంద్రం రూపొందించి కమిషనర్ స్వామినాథన్ ఇచ్చిన తోడ్పాటు గొప్పది. తద్వారా మా ఆకాశవాణికి మంచి ఆదాయం కూడా లభించి ఇవే కాకుండా ప్రసార భారతి చైర్మన్ డాక్టర్ ఏ సూర్యప్రకాష్ తిరుపతి పర్యటన, నెల్లూరు ఆకాశవాణికి భూమి పూజ, డైరెక్టరేట్ ప్రోగ్రామ్ ఇన్స్పెక్షన్, పత్రికలలో ఫేస్బుక్లో ఆకాశవాణి ప్రసార వివరాలు ఇవ్వడం,
కడప ఆకాశవాణి కేంద్రపు అదనపు బాధ్యతలు కోఆర్డినేషన్ మీటింగులు చాలా సంవత్సరాల తర్వాత కూడా అన్ని కేంద్రాల అధిపతులతో కడపలో తిరుపతిలో నిర్వహించడం, తిరుపతి ఆకాశవాణిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు భాగంగా తోటను బాగా వృద్ధి చేయడం, ఆకాశవాణి భవనంలో చారిత్రక విలువ కలిగిన కోటల చిత్రాలు ఏర్పాటు చేయటం వంటి ఎన్నో ఇతర పనులు 2016-17లో జరిగి ఎంతో సంతృప్తి మిగిలి ఇక్కడ ప్రస్తావించిన ఈ పనులన్నీ రొటీన్గా చేసే వాటి పూర్తిగా విరుద్ధం, అదనం. అలాంటి పనులు అన్ని కేంద్రాల్లో అన్ని వేళలా ఉంటాయి కానీ ఇదే కేంద్రంలో వేరే సమయంలో సంభవిస్తాయని కాని చెప్పదు. కొన్ని ఆ ప్రాంతపు ప్రాధాన్యతను బట్టి అదనంగా ఉంది, కొన్ని ఆసక్తి అభిరుచి బట్టి ఎవరికి వారు నిర్వహించుకో. ఈ విషయాలు కొంత వివరంగా ఎలా చెప్పగలిగానంటే దానికి 2017 ఆగస్టు 19 ఫేస్బుక్ పోస్ట్లో రాసిందే ఆధారం. నేను ఉద్యోగంలో చేరిన మొదటి దశలో అంటే 1988లో టెలిఫోన్ కానీ స్కూటర్ కానీ ఎన్నో నెలలు సంవత్సరాలు వేచి ఉంటే తప్ప దొరకని కాదు. అలాగే ఫోటోలు తీసుకోవడం దాచుకోవడం ఖరీదైన వ్యవహారం. అయితే నేడు టెక్నాలజీ మన వేళ్ల కొసకు రావడం అద్భుతమని చెప్పడమే ఉద్దేశం. 30 ఏళ్ల క్రితం డబ్బులు పెట్టిన FM రేడియో దొరికేవి కావు. కానీ నేడు స్మార్ట్ ఫోన్లోనే ఒకే యాప్తో మన దేశంలో ప్రసారమయ్యే అన్ని ఆకాశవాణి కేంద్రాలను వినే అవకాశం ఉంది. కనుకనే టెక్నాలజీ అనేది డబ్బులాగా మంచి సామర్థ్యం కల సేవకు. తిరుపతి ఏఐఆర్ బర్త్డేతో ఎన్విజి జూన్ 16వ తేదీన నా పుట్టినరోజు. ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం పుట్టినరోజు కూడా జూన్ 10 అని ఆచంట జానకీరామ్ స్వీయ చరిత్ర సాగుతున్న యాత్ర 7వ అధ్యాయంలో చెప్ప 1938లో 16న మద్రాస్, కలకత్తా, బొంబాయి కేంద్రాలు బ్రిటిష్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటికి సంస్థానాధీశులకు మాత్రమే రేడియో కేంద్రాలు, కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి నేరుగా అధీనంలో లేదు. అదే సంవత్సరం 2వ ప్రపంచ యుద్ధం మొదలు కావటం కూడా గుర్తుపెట్టుకోండి అన్నారు. అంతేకాదు అదే ఏడాది ప్రాంతీయ భాషల్లో వార్తల ప్రసారం ఢిల్లీ నుంచి మొదలైందని కూడా గుర్తుపెట్టి అది అప్పటి వారి రాజకీయ అవసరం. అలా మొదలైన తొలి దక్షిణాది ఆకాశవాణిలో తొలి తెలుగు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆచంట జానకీరామ్. ఆయన తండ్రి లక్ష్మీపతి పేరు పొందిన ఆయుర్వేద వైద్యుడు. పిన్నిగా రుక్మిణమ్మ కూడా ఆరోగ్య యాత్రలు చేయమని గాంధీజీ నుంచి ఆ కాలంలో ఆహ్వానం అందుకున్న ప్రముఖులాయ. జానకీరామ్ సవతి తల్లి లక్ష్మీపతి 2వ భార్య రుక్మిణమ్మ అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో మంత్రిగా. లక్ష్మీపతికి 1903 జూన్ 16వ జన్మించిన జానకీరామ్ తొలుత జీవిత బీమాలో పనిచేసి తర్వాత ఆకాశవాణిలో ఉద్యోగించారు. మద్రాసు కేంద్రం టెస్ట్ ప్రసారాల్లో కూడా వారి గొంతుకతో ప్రారంభపు ప్రకటన ప్రసారమవుతుందని స్వీయ చరిత్ర చదివితే తెలుసు. వారి జన్మదినం మద్రాసు కేంద్రం జన్మదినం కావటం ఇక్కడ విశేషం. అలాగే ఇలాంటి సందర్భం మనకు తిరుపతి ఆకాశవాణిలో తారసభ 1991 ఫిబ్రవరి 1 మొదలైన ఈ కేంద్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తరువాత 2016 ఆగస్టులో నేను బదిలీ మీద అక్కడికి తర్వాత బోధపడింది ఈ తేదీల సంగమం. అంటే సర్టిఫికెట్ల ప్రకారం నా బర్త్డే 1961 ఫిబ్రవరి 1 కనుక 2017-18 సంవత్సరం తిరుపతి ఆకాశవాణి కేంద్రపు వార్షికోత్సవ సమావేశాల్లో నా అధికారిక బర్త్డే సందడి కలిసిపో. నిజానికి బర్త్డేల హడావిడి 2014 దాకా ఈ స్థాయిలో లేదు. కానీ ఫేస్బుక్ వచ్చాక వివరాలు ఐడెంటిటీ కోసం నమోదు చెయ్యాలి కదా. అందరి బర్త్డేలు అందరికీ తెలిసైపోతుంది.
దాంతో ఫేస్బుక్ తద్వారా మొబైల్ ఫోన్లో గ్రీటింగుల పర్వం విపరీతమైపోయింది. కనుక వీలైతే ఫిబ్రవరి 1 సెలవు పెట్టే వాడిని మద్రాసులో ఫోన్ పలకరింపులు అందుకోవాలి. అయితే తిరుపతిలో నాకు ప్రోగ్రామ్ హెడ్ ఆఫీసర్గా బాధ్యతలు, సెలవు లభించడం అంత తేలిక. అయితే ఏ నెపంతో అది జరిగినా పండగ వాతావరణం మనం భాగమైనట్లే. అందులో 2 రకాల ప్రమేయం కలిగి ఉన్నప్పుడు ఆనందదాయకం. 2017 ఫిబ్రవరి 1వ తేదీ తిరుపతి ఆకాశవాణి కేంద్రం సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి, అది కూడా ఆ కేంద్రం రజతోత్సవ సంవత్సరం తర్వాతి సంవత్సరం కనుక కొంత ఫెస్టివ్ హ్యాంగ్ ఓవర్ అదనంగా క్యాంపస్లో మిళితమై అప్పటికే ప్రజల భాషలో కవిత్వం పలికించిన అన్నమయ్య చిత్రపట ఆకాశవాణి కేంద్రంలో ప్రసార భారతి చైర్మన్తో ఆవిష్కరింపచేశాననే సంతృప్తి ఉంది. మీతో ఆకాశవాణిని కొత్త కార్యక్రమం కూడా ప్రారంభించి తర్వాత మా యువ సిబ్బంది నగరంలో గృహ సముదాయాలకు చాలా అంశాలకు సంబంధించిన అభిప్రాయాలు రికార్డు చేసి సినిమా పాటలతో కలిపి శ్రోతల భాగస్వామ్యంతో నడిపే కార్యం. ఆ రోజు 2017 ఫిబ్రవరి ఉదయం పని ముగించి భోజనానికి వెళుతున్న సమయం మదనపల్లిలో నుంచి ఫోన్. ఢిల్లీ నుంచి తెలుగు మాతలు చదివిన ఒడి తెలుగు మహిళ జోళెపాడు మంగమ్మ గారు ఆ రోజే మరణించారని, ఈ విషయాన్ని వార్తా విభాగానికి పంపమని రేడియోలో ప్రకటించమని మంగమ్మ గారి మేనల్లుడి ఫోన్ అది. ఈ విషయం బాగా గుర్తుంది. ఆకాశవాణి అంటే విద్యా సాంస్కృతిక, సామాజికంగా సంస్కారం మొదలైన బాధ్యతలు బోధించే రంగస్థలం. నేను పనిచేసిన 2 ఏళ్లు తిరుపతి కేంద్రం ప్రాంగణంలో బడ్జెట్ రావడంతో మంచిగా రోడ్లు వేయించి ర్యాంపు కూడా వచ్చి భవనం లుక్కు మామిడిపడు ఇక్కడ ఉన్నాయి. పిల్లల చెంత కథల పంట. సార్, అది మీరు గమనించారో లేదో, స్పెల్లింగ్ తప్పుతుంది సార్, బాగుండదేమో అని ఫోన్లో క్యాజువల్ అసైని అనౌన్సర్ బాలాజీ నాకు నచ్చజెబుతాను. తిరుపతి ఆకాశవాణి కేంద్రం ప్రధాన ద్వారం వద్ద ఆ రోజు నిర్వహించబోయే కార్యక్రమం సంబంధించిన వివరాలతో రోడ్డు మీద వెళ్లేవాళ్లు కూడా తెలుసుకునేలా ఆ ముందు రోజు రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు. దాన్ని చూసిన ప్రభాతకాలకు ఉద్ఘోషకు పొరపాటు సవరిద్దామనే సదుద్దేశం ఫోన్ చేసి, ఇంతకు ఏమిటి వ్యవహారం? పిల్లల చెంత కథల పండ. ఇది ఆ కార్యక్రమం. కథలేమిటి, కథలు కాదా అని వాడు. ఈ ఆలోచన అయినా సరిగా పనిచేస్తే ప్రయోజనం. తిరుపతి ఆకాశవాణి ప్రోగ్రాం హెడ్గా ఉన్న కొన్ని ఎక్కువ ప్రయోగాలు చిన్న స్థాయిలో అయినా చెయ్యగలిగా. తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ ఉంటుంది, ఆకాశవాణి కేంద్రం ఉంటుంది. ఆకాశవాణి వెనుక దూరదర్శన్ కేంద్రం భవనం. దీని ఎదురుగా రోడ్డు మీద ఉన్న ప్రాంతం బైరాగి పట్టెడు. తిరుచానూరు మద్రాసు వైపు నుండి ఆకాశవాణి కేంద్రానికి వచ్చే బైరాగి పట్టెడలోని మహాత్మాగాంధీ మున్సిపల్ హై స్కూల్ ముందే ఆకాశవాణికి వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు చక్కని ప్రాంగణం, ఎంతో మంది పిల్లలతో కళకళలాడే ఆ పాఠశాలలో ఆకాశవాణి కార్యక్రమం చేయాలనిపించింది. అలా రూపుదిద్దుకున్నదే ఈ పిల్లల చెంత కథల పండుగ. ఆలోచన వచ్చిన వారం 10 రోజుల్లో వెళ్లి హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి వి అరుణతో ప్రణాళిక చర్చి ఆమె చాలా సంతోషంగా ఆనందంగా ప్రతిపాదన స్వీకరించి స్వాగతం పలికారు. అది మార్చి నెల కనుక పరీక్షల పరంగా ఇబ్బంది లేని కోణంలో ఆలోచించమని కోరాను. అలా ఒక ఉదయం 1.5 గంటల వ్యవధి కార్యక్రమం 20-70 మంది 8-9 పిల్లలతో కార్యక్రమం రూపొందించాలనుకుంది. మొత్తం కార్యక్రమం 1.5 గంటల. పిల్లలు అందులో ప్రధాన భాగస్వామి కనుక కథలతో కార్యక్రమం చేద్దామని నిర్ణయం.
అంతా తెలుగు మీడియం చదివే స్థానికులైన పిల్లలు కనుక చిత్తూరు జిల్లా లేదా తిరుపతి ప్రాంతపు మాండలికం కథలు కార్యక్రమం మేలు అనిపించి 10-12 నిమిషాల వ్యవధిలో 3 కథలను పిల్లల ముందు చదివించాలని ఉంది. పిల్లల ముందు జరుగుతుంది కనుక కథావస్తు సంభాషణలు భాష గురించి దృష్టి పెట్టమని మాత్రమే 3 రచయితలు మూరుశెట్టి గోవిందు, దేవపట్ట జగన్నాథరెడ్డి, రాపూరు రంగనాయకుల్ని కోరారు. 2017 మార్చి 10 శుక్రవారం వచ్చి ఉదయం 10 గంటలకు పెద్ద తరగతి గదిలో సగం మంది సగం మంది మగపిల్లలు హాలులో 2 సగాల్లో కూర్చు కార్యక్రమాన్ని బైరాగిపట్టెడ మహాత్మా గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి వి అరుణ స్వాగత ఉపన్యాసం, అధ్యక్షులుగా నా ఉపన్యాసం, అతిథిగా కథారహిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు ప్రసంగం క్లుప్తంగా నడిచి పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. కథా పఠనం తరువాత 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు 5 నిమిషాలు విన్న కథల గురించి మాట్లాడాలని కోరాను. ఎవరు మాట్లాడాలో అప్పటికప్పుడే నిర్ణయిస్తామని కూడా చెప్పారు. దాంతో అందరూ శ్రద్ధగా పోకలేని పిత్త మూరిశెట్టి గోవిందు, జవాబు లేని ప్రశ్న దేవపడ్డ జగన్నాథరెడ్డి, సొమ్ములోడు రావూరు రంగనాయకులు కథలు చదివారు. నిజానికి తర్వాతిదే అసలు కార్యం. పిల్లల కథల గురించి మాట్లాడటం సాధారణంగా రచయిలు తమ ప్రసంగం ముందుగా ఆకాశవాణి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాలు రికార్డుకు వచ్చే సమయంలోనే తీసుకొస్తా. నేను చాలాసార్లు పని కథా రచయితలు బయటికి ఓడ నుంచి రావచ్చు. తక్కువ వ్యవధిలో కార్యక్రమం రూపొందించాంకర్ వేదిక మీదున్న అతిథులతో పిల్లలు కూడా ఆ 3 కథలు మొదటిసారి విన్నారు. ఆశ్చర్యంగా 6 పిల్లలు 3 కథల వస్తువులు వారి మాటలలో చక్కగా చెప్పి ఆ కథలలో ఏ కథలు ఎందుకు నచ్చాయి 5 నిమిషాల్లోపే మాట. వారి గ్రహణ శక్తి, విశ్లేషణ సామర్థ్యం, వ్యక్తీకరణ కౌశలం అందరికీ ఆసక్తి కలిగి 3 కథలు 3/4 గంటలో ముగిస్తే 6 మంది పిల్లలు మరో 40-45 నిమిషాలు ఉండేలా ప్రణాళిక చేశారు. నిజానికి ఆ రోజు పిల్లలు మాట్లాడింది రికార్డు చేసి ప్రసారం చేశారు. కానీ వారు మాట్లాడిన విషయాలు దాచి ఉంచుకొని మోడల్ శాంపుల్గా చెయ్యదగిన పనులు మాత్రమే చెయ్యగలరు. మరొకసారి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో ఇలాంటి కార్యక్రమాన్ని కానీ మొదటి దానంత పకడ్బందీగా జరపలేదండి. మరొకసారి రిపబ్లిక్ డే, మంగళంలోని హై స్కూల్లో కవి సమ్మేళనం, మరోసారి వెటర్నరీ కాలేజీలో కవి సమ్మేళనం కూడా. పిల్లల భాగస్వామ్యం మాత్రం బైరాగిపట్టెడ స్కూల్లో సూపర్. సేద్యపు శుద్ధులు, చేను సైద్యం తెలుగు ఆకాశవాణి కేంద్రాలలో ఉదయం కూడా ప్రసారమయ్యే భక్తి రంజని బహుళ ప్రసిద్ధం. టెలివిజన్ వచ్చేదాకా ప్రతి ఇంటా రేడియో సుప్రభాతం లేకుండా ఉండేది కాదు. అటువంటి భక్తి రంజని కార్యక్రమాన్ని అటు ఇటు ప్రసారమయ్యే 2 కార్యక్రమాల పేర్ల గురించి వాటి తీరు గురించి ఇక్కడ ముచ్చరించి. ఒకటి సుభాషితాలు కాగా 2వ కార్యక్రమం వ్యవసాయ సంబంధిత సమాచారం. సూక్తి ముక్తావళి, సూక్తి రత్నావళి, సూక్తి సుధా వంటి పేర్లతో సమాజానికి పనికి వచ్చే 4 నిమిషాల సమాచారం ప్రసారమయ్యే. నేను చాలా ప్రసంగాలు చేశాను. అనంతరం ఆకాశవాణి కేంద్రంలో 1995లో పనిచేసిన ఇప్పుడు అలవేటి శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్. వ్యావహారిక భాష, బహుజన భాషల పట్ల వారికి గల సానుకూలత గమని సూక్తి సుధ వినదగు మాటగా మార్చి, అంతేకాక వినదగు ఎవరు చెప్పినా పద్యాన్ని సిగ్నేచర్ ట్యూన్గా జోడించి విశాఖపట్నం వివిధ భారతులు ఇలాంటి కార్యక్రమం దానికి చింతన అనే శీర్షిక ఎంపిక చేసు. ఎందుకంటే హిందీ కేంద్రాల్లో చింతనని ప్రసారం చేశారు.
సాధారణంగా గాడిలో నడుస్తుంటే చాలు అని పరిగణించడం ఉంటుంది. మార్పు పెద్దగా అవసరం ఒకవేళ అవసరం ఉన్న సమయంలో కూడా మార్పు పట్ల సంసిద్ధత అన్ని వర్గాల్లో ఉండదు. ఉదయం కూడా వ్యవసాయ సమాచారాన్ని విజయవాడలో పొలం కబుర్ల శ్రోతగా నేను కడప ఆకాశవాణి వినే సమయంలో అలాంటి కార్యక్రమంలో అదే పేరు వాడటం గమనించి, నిజానికి రాయలసీమ జిల్లాలలో పొలం అనే మాట కానీ కబుర్లనే మాట కానీ లేవు. ఇటీవలే అలవాటై 2002 అనంతపురం వెళ్ళిన తర్వాత పొలం కబుర్లు అనే మాట మార్చాలని అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ అంజనప్పతో చర్చించారు. మరి ప్రత్యామ్నాయం అన్నారే. అనంతపురం జిల్లాలో సేద్యం అనే మాట విస్తృతంగా వాడు. ఇందులో సమస్య లేదు. మరి సేద్యానికి అదనంగా కలాపాల్సిన మరో మాట ఏమిటి అనేది కీలకం. అలా గాలించినప్పుడు శుద్ధులు అనే మాట తెలుగు ప్రాంతాల్లో అదో జానపద కళా ప్రక్రియ కూడా. సరిహద్దు కన్నడ ప్రాంతాల్లో శుద్ధులంటే వార్తలు శుద్ధిగడు అంటారు. ఇంకా అనంతపురం ప్రాంతాల్లో వ్యవహారం అనే మాట కూడా. నా శుద్ధికి రావద్దు, నా శుద్ధికి వస్తే అంటే నా జోలికి. 2002-03 ప్రాంతాలు అనంతపురంలో సేద్యపు శుద్ధులు అనే మాట సృష్టించి కార్యక్రమానికి నామకరణం చేసి అది ఇంకా కొనసాగుతారు. 2016లో తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళింది. అక్కడే పొలం కబుర్లు నామకరణం గమనించి ఆ కేంద్రం వ్యవసాయ కార్యక్రమాలు పర్యవేక్షించే తమ్ముడు గోపాల్ రెడ్డితో చర్చిస్తే ఆయనే ఆనందపడిపోయేద్దాం. మరి ప్రత్యామ్నాయం అని ఆలోచిస్తుంటే ఓ మాట స్థానిక నుడికారంలో మా ఇంట్లోనే తారసపడి మా ఇంట్లో పనిచేసే సంగమ్మ తన పేదరికం గురించి ప్రస్తావిస్తూ కయ్యుందా కొడువు ఉందా అనడాన్ని మా ఆవిడ హంస గమనించాలని. కయ్య అంటే పొలం లేదా కాలువ అంటే నీటి. ఒక రకంగా కయ్య కాలువ అని అనొచ్చు. అయితే అందులో రాయలసీమలో ప్రధానమైన వర్షాధార సేద్యం గురించి ధ్వనించటం లేదని అర్థమై దీంతో అన్వేషణ మరింత సాగి అలా మధించినప్పుడు తారసపడిన పదం చేను సేద్యం. మెట్ట సేద్యపు పొలాన్ని కూడా చేనే అని చేలుకుపోతున్నా మనడం సర్వసాధారణం. అందువల్ల పొలము వ్యవసాయం అనేటుగా చేను సేద్యం అని 2015లో మార్పు. వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్న సాయం ప్రసారమయ్యే ఇల్లు వాకిలి గురించి ఇంగ్లీష్లో ఫారం అండ్ హౌస్ హోమ్ అనే కార్యక్రమం వేరు. నేరుగా చెప్పుకోవాలంటే పొలము ఇల్లు. అయితే సృజనాత్మక అనువాదం ఎవరు చేశారో వివరాలు అందుబాటులో లేవు. కానీ హైదరాబాదులో ఇల్లు వాకిలి అనే మాట అద్భుతంగా మిగతా ప్రాంతాల విషయం నాకు తెలియదు. అనంతపురం జిల్లాల ప్రాంతాల్లో ఉగాది, శివరాత్రి, ఆకాశ్ వంటి పండుగల సమయాల్లో ఇల్లు వాకిలి కడుక్కొంటివి అనే మాట తరచూ వాడే. అటువంటి పదాన్ని ఎంపిక చేసి నా మహానుభావుడికి శతకోటి వందన. రెండవది ఇల్లు. ఇంటి లోపలి వ్యవహారం, దాని పోషక విలువలు. అలాగే వాకిలి అంటే పెరట్లో పొలమే కదా వ్యవసాయం. పాడి కోళ్ల పెంపకం వంటి అనుబంధ విషయాలు అందులో. ఈ విజయవాడలో ఈ వ్యవసాయదారుల కార్యక్రమాన్ని పాడి పరిశ్రమ వ్యవసాయాన్ని రంగని. విశాఖలో అదే కార్యక్రమాన్ని పసిడి పంట. ఇది పసిడి పాడి పంట నుంచి మొదలై సృజనాత్మకంగా పసిడయింది. అలాగే కడప కేంద్రంలో పంట సేవ. రాయలసీమ ప్రాంతం అనే ధ్వని అంతర్గతంగా నా వరకు పొలం కబుర్లు అనే మాటలకు స్థానిక భాషకు పట్టం కడుతూ 2 మాటలు సేద్యపు శుద్ధులు, చేను సేద్యం రూపొందించానని ఆనందపడుతున్నా. దింగిని పరికిద్దాం. ప్రకృతి అనంతమైంది, వైవిధ్యమైంది. నేచర్ ఈజ్ ద టీచర్ అనే మాట ఇంగ్లీష్. నేర్పగలిగినంత మేరం మనం నేర్చుకునే అవకాశం. ప్రకృతి అంటే నేల, ఆకాశం, నీరు, మొక్కలు,
ప్రాణులు ఇలా ఏవైనా కావాలి. విజ్ఞాన శాస్త్రమంతా ప్రకృతి పరిశీలనలో రూపుది తయారైంది. ప్రకృతి అంటే స్వభావం. మానవ ప్రకృతి అనే మాట అలానే పుట్టింది. పదార్థాల ప్రాణుల స్వభావాన్ని చెప్పడమే సైన్స్. మానవ సమూహాల స్వభావం గతమైతే చరిత్ర, వర్తమానమైతే సోషియల్. నది ఒడ్డున ఎంతసేపు కూర్చున్నా బోరుపడు, ఆకాశాన్ని ఎంతసేపు చూసినా వైవిధ్యంగా. అందుకే చిత్రకారులకు ప్రకృతి అనంత స్ఫూర్తి. అదే కోవలో ఆకాశం ఎన్నెన్నో నక్షత్రాలు, కొన్ని ఎక్కువ ప్రకాశంగా, కొన్ని తక్కువ ప్రకాశవంతంగా, ఏదో మెనుకుమంటూ అలా ఒక్కొక్కటి ఒక్కో పరంగా ఒక్కో రకంగా. అలాగే కొన్ని నక్షత్రాలు సమూహాలుగా మనం చూడమని ఊరిస్తూ ఉంటాయి. అంతేకాదు ఒక్కో రాత్రి చంద్రుడు ఒక్కో రకంగా, కొన్ని రోజులు అర్జెంటుగా టంచనుగా వస్తాయి, కొన్ని రోజులు ఆలస్యంగా వచ్చిన మొఖం చూపాలా వద్దా అన్నట్టు ఉంటాడు. వీటినే చంద్రకళలం. అమావాస్య, పౌర్ణమని ఒక్క చంద్రుడే కాదు, మీ కిటికీలో పడే ఎండ ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా. 365 రోజుల్లో ప్రతిరోజు ఎంతో కొంత మార్పు. అదే ప్రకృతి. ఆకాశ దర్శనం అనేది స్కై వాచ్ అనే ఇంగ్లీషుకు తెలుగులో. నిజానికి ఆకాశ దర్శనం అనేది పెద్ద సైన్స్, చెడ్డ కళ కూడా. నక్షత్ర మండలాల కథలు పక్కన పెడదాం. కొన్నవి రోజు చంద్రుడు పెద్ద సైజులో సముద్రాన్ని సైతం ఊరిస్తారు. అందుకే సముద్రం ఎగసి పడుతుంది. వాటినే ఆటు పోటు. అదే అమావాస్య రోజు చంద్రుడు దాదాపు రాడు. అమావాస్యకు విషాదానికి, పున్నమి ఆనందానికి సంకేతం. బోలుడు కవిత్వం, ఫిలాసఫీ దీని చుట్టూ అల్లుకోవచ్చు. మామూలుగా కనపడని చుక్కలు అమావాస్య రోజున చాలా సంఖ్యలో కనపడతాయి. అలాగే అమావాస్యకు ముందు 2-3 రోజులు, తర్వాత 2-3 రోజులు నక్షత్రాలు కనువిందు చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే 28 రోజులు, ఒక వారం పాటు నక్షత్ర దర్శనం విశేషంగా అందుబాటులో. 2016లో మద్రాసులో పనిచేస్తున్న సమయంలో ఆకాశ దర్శనం గురించి ఆలోచించి అలాంటిది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ప్రయత్నం ప్రారంభి. దీనికి నెల్లూరు మిత్రుడు జి మాల్యాది, మద్రాసు మిత్రుడు కృష్ణస్వామి ఆసక్తి చూపు. 2016 మార్చిన నింగిని పరికిద్దాం అనే కార్యక్రమం నెల్లూరు జిల్లా దుత్తలూరులో చేశారు. దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, వరికుంటపాడు, ఉదయగిరి, మర్రిపాడు, సీతారాంపురం మండలాలకు చెందిన 8-9 విద్యార్థిని 200 మంది దాకా నింగిని టెలిస్కోప్తో చూశారు. మొదట సభలో సాయంకాలం 1 గంట పాటు ప్రాథమిక విషయాలు వివరించాక భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత రాత్రి 9 గంటల నుంచి 12 గంటల దాకా విడతగా పిల్లలు టెలిస్కోప్ గుండా ఆకాశం చూస్తూ ప్రశ్నలు అడగటం, సమాధానాలు పొందటం వీలైంది. ఇందులో నెల్లూరు శాఖ జన విజ్ఞాన వేదిక మిత్రుడు కృష్ణస్వామి టెలిస్కోప్తో కూడిన వివరణ చాలా ముఖ్యమైనది. అదివరకే అన్నట్టు ఈ కార్యక్రమాన్ని నింగిని పరికిద్దాం అనే పేరే ఖాయం చేశారు. అయితే ఈ పేరుకు సంబంధించిన హోంవర్క్ చేశారు. తొలుత దీనికి పేరు ఆకాశ వీక్షణం, ఆ తర్వాత అందులో ఆకాశం, వీక్షణం 2 పదాలు తెలుగు మాటల కోసం ఆలోచించారు. టెలిఫోన్ పాత్ర, మిత్రుల పాత్ర అండి. 2016 ఫిబ్రవరి 19-20 కాలం ఏవి పులిమేరలు అనే ప్రసంగాల కార్యక్రమాన్ని మద్రాసులో సాఫ్యం రమేష్తో నిర్వహించారు. కనుక ఆ సమయంలో రమేష్ మా ఇంట్లోనే ఉన్నారు. ముఖాముఖిని చర్చించారు. మొదట ఇలాంటి మాటలు ప్రతిపాది విను ప్రేమ ఆయన ఉన్న తెలుగు కూడా పుడుతుందనిపిస్తున్న సాఫ్యం రమేష్తో మాట్లాడుతారు. అలాగే వినువేది అనే మాటలు, అది సంస్కృతం కనుక విను బదులు విన్ను నింగి అనే మాటలు ప్రత్యేకించి పదాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంది. అయితే నా హోంవర్క్ ఎందుకంత అవసరమని పొద్దుటూరులో ఉండే ప్రముఖ రచయిత ఎంవి రమణారెడ్డిని కోరారు. ఆయన మించి చూపు, నింగిపై నిఘా అనే 2 సూచించారు. అలాగే చుక్కల్లో చూపు ఇంకోటి. ఇక్కడ మాటను స్వీకరించే
అందుబాటులో ఉండే వాటిని ఎలిమినేషన్ ప్రక్రియలో తీసేసి సొక్కల్లో చూపు బాగుంది, అయితే దూకులు వేసే అవతలలో ఉంది కనుక పరిహరించి. నింగిపై నిఘా కూడా బాగుంది. నిఘా పదంలో సూక్ష్మ పరిశీలన, అధ్యయనం అనే ధ్వని, అయితే అందులో ఒక అధికార దర్పం ఉంది కనుక ఆ నింగిని నిలకడగా చూద్దాం అనే మాట ప్రతిపాది. దీనికి రమానారెడ్డి నింగిని పరిగిద్దామని మార్చి పరిగిద్దామనే మాటలో నిలకడ పరిశీలన ఉంది కనుక నింగిని పరిగిద్దామనే మాటలు కార్యక్రమానికి స్థిరపరిచి అలాగో విలక్షణ కార్యం దానికి అంతే విలక్షణమైన తెలుగు నామకరణం సాధ్యపడే. మరి నింగిని పరిగిద్దాం ఆగిపోయిందా లేదా మరో చోట కొనసాగిందా, అదే పేరుతో నడిచిందా తర్వాత సంగతి చూద్దాం. రండి చూసొద్దాం తారా మండలం, అది రేపు మనం తెలుసుకుందాం.